హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవేంటి అనుకుంటున్నారా? మకానాతో స్వీట్ అండ్ హాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 కప్స్ మకానాని యాడ్ చేసుకోండి. ఫస్ట్లో మనకి ప్యాకెట్ నుంచి తీసినప్పుడు మకానా చాలా మెత్తగా స్పాంజీలా ఉంటుందండి. ఈ మకానాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతుంది. మకానా వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు ఈ మకానా వేటి నుంచి వస్తుందో మీకు తెలుసా? తామర గింజల నుంచి ఈ మకానాని తీస్తారండి. ఈ మకానా వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందండి. అధికంగా ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ మకానాలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బుల నుంచి, క్యాన్సర్ నుంచి కూడా మనకి మకానా చాలా బాగా రక్షిస్తుందండి. అయితే ఈ మకానాని పిల్లల స్నాక్స్ లాగా అలాగే మన కర్రీలో కూడా యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి. ఇలా స్నాక్స్లా ప్రిపేర్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ హెల్దీ అయిన మకానా రెసిపీని ఇలా స్నాక్స్లా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటే కొద్దిసేపటికి మకానా అనేది ఇలా క్రిస్పీగా అవుతుందండి. ఇలా అయినప్పుడు ఒక 2-3 టైమ్స్ ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఈ స్నాక్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు మకానా సెపరేట్ చేసేసుకున్నాక అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్దేనండి. మీ దగ్గర నువ్వులు లేకపోతే నువ్వుల్ని స్కిప్ చేసైనా ఈ మకానా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మనం ముందుగా క్యారమిల్ మకానాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నువ్వులు సెపరేట్ చేసుకున్న పాన్లో 1/2 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు మకానా తీసుకుంటే 1/2 కప్ బెల్లం అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 1/2 కప్ బెల్లాన్ని తీసుకుని ఇలా క్యారమిల్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరగనివ్వాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసైనా కరగనివ్వచ్చు, బట్ టైం చాలా పడుతుంది మళ్ళీ మనకి క్యారమిల్ అవ్వడానికి. సో అలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటే బెల్లం ఇలా కరిగి క్యారమిల్ అవుతుందండి. అప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో వాటర్ తీసుకుని కొద్దిగా పాకం యాడ్ చేసుకుని ఇలా చెక్ చేసుకోండి. పాకం ఇంకా సాఫ్ట్గానే ఉంది కాబట్టి మళ్ళీ మనం కాసేపు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు బౌల్కి వేసి ఇలా కొడితే గట్టిగా శబ్దం రావాలండి. క్యారమిల్ మకానాకి పాకం ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల క్యారమిల్ మకానా అనేది షైనింగ్గా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి ఫ్రై చేసుకున్న 1 కప్ మకానాని కూడా యాడ్ చేసుకుని బాగా కలిసే వరకు కలిపేసుకోండి. చూడండి, ఇలా మొత్తం కలిసిన తర్వాత బాగా చల్లారే వరకు వీటిని ఇలా వదిలేస్తే మనకి టేస్టీ అయిన క్యారమిల్ మకానా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ స్పైసీ మకానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. మీరు అదే ప్లేస్లో నెయ్యిని కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. దానిలోకి కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా చాట్ మసాలా, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ హీట్ అయితే కారం మాడిపోయి టేస్ట్ మారిపోతుందండి. బటర్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న 1 కప్ మకానాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని కలిపేసుకోండి. మొత్తం ఉప్పు కారం అంతా ఈ మకానాకి పట్టే వరకు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి స్పైసీ అయిన మకానా రెసిపీ కూడా ప్రిపేర్ అయ్యింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ 2 రెసిపీస్ మీ పిల్లలకి చేసి పెట్టండి. 5 నిమిషాల్లో బౌల్ మొత్తం తినేస్తారు. నేను వీడియో క్లిప్ చేసుకునే లోపే మా పిల్లలు చాలా వరకు తినేశారు. మీకు ఈ బౌల్లో తెలుస్తున్నాయి కదా, అంత టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియోని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఈ హెల్దీ అయిన రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.